హాయ్ ఫ్రెండ్స్, హియర్ బ్రేక్ని AEBKR అని కోడ్ చేశాడు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వైట్ అంటున్నారు, అంటే డీకోడెడ్ ఫామ్ అనేది రాయాలి. సో ఇక్కడ మనకి బ్రేక్ని ఎలా కోడ్ చేశాడంటే సేమ్ పైన ఏవైతే లెటర్స్ ఉన్నాయో కింద కూడా అవే లెటర్స్ ఉన్నాయి. సో దీన్ని రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ అని కూడా అనొచ్చు. బట్ ఎలా అరేంజ్ చేశాడు అనేది మనకు ఒక ఐడియా లేదు. ఇప్పుడు 5 లెటర్స్ కాబట్టి మిడిల్ లెటర్స్ సేమ్ రాసి ఇలా క్రాస్ మెథడ్లో చూసాడు అనుకుంటే, బట్ అది కాదు. సో ఇక్కడ ఎలా అరేంజ్ చేశాడు అని అంటే ఫస్ట్ ఇలాంటి ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్కి నెంబర్స్ ఇవ్వాలన్నమాట. 2, 18, 5, 1, 11. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏఈ అనేవి ఓవెల్స్, ఓకే. AEIOU అనేవి ఓఎల్స్, AEIOU. సో ఏ ఫస్ట్ వస్తుంది కాబట్టి దీని నెంబర్ ఎంత 1. ఓవెల్స్లో 1, బయట కూడా 1, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కూడా 1 దాని నెంబర్. సో ఏ తర్వాత ఓవెల్స్లో ఏమొస్తుంది ఈ అంటే, సో సెకండ్ని ఇక్కడ పెట్టాడు. నెక్స్ట్ రిమైనింగ్ ఈ 3 అనేవి కాన్సనెంట్స్లో ఫస్ట్ ఏంటి, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూస్తే బి అనేది ఫస్ట్, ఓకే. నెక్స్ట్ 11, నెక్స్ట్ 18. సో ఈ ఆర్డర్ అనమాట, ఓవెల్స్ ప్లస్ కాన్సనెంట్స్. సో మనం వైట్లో అబ్జర్వ్ చేస్తే వైట్లో ఓవెల్స్ ఏంటి, ఐఈ. సో ఓవెల్స్ ఆర్డర్ ఏంటి, AEIOU. సో ఈ తర్వాత ఐ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇవి. నెక్స్ట్ WHT అనేది కాన్సనెంట్స్. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో టీ నెంబర్ ఎంత 20, హెచ్ అంటే 8, W అంటే 23. సో ఈ ఆర్డర్లో చూస్తే HTW. సో వైట్ని ఎలా కోడ్ చేశాడు, EIHTW. ఓకే, థ్యాంక్ యూ.